డే 13 ఆఫ్ లెర్నింగ్ జాపనీస్. ఈ రోజు మనం వర్షానికి సంబంధించిన వొకాబులరీ నేర్చుకుందాం. ఇక్కడ వర్షం పడుతుంది. సో ఇట్స్ రైనింగ్ టుడే. ఈ రోజు వర్షం పడుతుంది అని జాపనీస్లో ఎలా చెప్తారో నేర్చుకుందాం. ఓకేనా? వర్షాన్ని జాపనీస్లో అమే అని పిలుస్తారు. అమే. జాపనీస్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే డ్రైనింగ్, డూయింగ్, స్టడీయింగ్, వర్కింగ్, ఇంగ్ ఫామ్ వచ్చేవన్నీ ప్రెజెంట్ కదా. ప్రెజెంట్లో జరుగుతున్న పనిని జాపనీస్లో తే ఇమస్ అని రాస్తారనమాట. ఆ గ్రామర్ స్ట్రక్చర్ అంతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే వర్షం పడుతుంది అని చెప్పాలంటే క్యోవా. క్యోవా అంటే క్యో అంటే ఈరోజు, టుడే. క్యోవా అమేగా ఫుతేమస్. క్యోవా అమేగా ఫుతేమస్. ఓకే, ఈరోజు వర్షం పడుతుంది అని చెప్తారనమాట. ఓకే, సో నా దగ్గర అంబ్రెల్లాస్ ఉన్నాయి. నా దగ్గర మొత్తం 3 అంబ్రెల్లాస్ ఉన్నాయి. 2 పెద్ద అంబ్రెల్లాస్, ఒక చిన్న అంబ్రెల్లా. అంబ్రెల్లాని ఏమంటారంటే కసా. కసా. ఓకే, అంబ్రెల్లాని కసా అంటారు. సో నా దగ్గర మొత్తం 3 ఉన్నాయి కదా, 2 పెద్దవి, ఒకటి చిన్నది. సో పెద్ద అంబ్రెల్లా అని ఎలా చెప్తారంటే ఓకి కసా. ఓకి. ఓకి అంటే పెద్దది. సో ఓకి కసా అంటే బిగ్ అంబ్రెల్లా. చిన్నది స్మాల్ అంబ్రెల్లా అన్నప్పుడు చీసాయి కసా. చీసాయి కసా. ఓకే, చీసాయి కసా, ఓకి కసా. ఓకేనా? ఐ హోప్ మీరు అందరూ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. సీ యూ ఆల్ అగైన్ ఆన్ మండే. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.